शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భాను తమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు ఒక గ్రహంలో, ఒక రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహువు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తోంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు ప్రయాణిస్తున్నాడు, రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు
సూర్యుణ్ణి మొదలుకొని శనేశ్వరుడి వరకే రాస్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి. అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానం అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయం. కనుక రాహుకేతుల యొక్క సంచారం మూలకంగా 12 రాశుల వారికి ఈ సంవత్సరము ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాహు యొక్క సంచారము ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ కార్నర్స్లో శుభ ఫలితాలు ఉన్నాయి, ఏ కార్నర్స్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం పైన మనం ఫోకస్ పెడదాం. ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే 18 మే రోజున మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది మొదలుకొని దాదాపు 1.5 సంవత్సరాలు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము శనివత్ రాహు అన్నారు. రాహువు శని ఏవైతే మనకు ఫలితాలను కలిగిస్తాడో అలాంటి ఫలితాలని రాహువు కూడాను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇవ్వడానికి శని కూడాను అత్యంత కారకుడు, మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అశుభ ఫలితాలను కూడాను శని ఇస్తూ ఉంటాడు. కాబట్టి రాహువు కూడాను మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూనే, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను మెండుగా ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రాహువు యొక్క సంచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఈ సంవత్సరము మిథున రాశి వారికి 9వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో రాహువు సంచరించడము కొంత మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలి అని మీకు మనసులో ఉంటుంది, కానీ అది కార్యరూపంలోకి దాల్చకుండా మధ్యలో నిలిచిపోవడము, మధ్యలో ఆగిపోవడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా ఏదో కారణంతో అందులో ప్రొలాంగ్ కావడం అనేటువంటిది కూడాను ఇక్కడ ఈ రాహు మూలకంగా మనకు కలుగుతుంది. 9వ స్థానం ముఖ్యంగా తల్లిదండ్రులకు, అంటే ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి పెద్దల యొక్క మాటను, కుటుంబ పెద్దల సూచనలను, సలహాలను మీరు ఇగ్నోర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే పెద్దల యొక్క సలహాలు, సూచనలు చాలా మనకు గౌరవప్రదమైనటువంటిదే కాకుండా వాళ్ళ యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడాను క్రోడీకరించి మనకు ఒక సూచనప్రాయంగా ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా పెద్దల యొక్క సలహాలను పాటించాలి. అయితే ఈ సమయంలో కొంత ఓవర్లుక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, పెద్దల సలహాలను, పెద్దల సూచనలను మీరు ఓవర్లుక్ చేస్తారు. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు కూడాను మీరు చేపడతారు. ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యము, తర్వాత పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు మనకు అదృష్టం అనేటువంటిది అంతగా కలిసి రాదు. కనుక మీరు కేవలము అదృష్టం పైననే ఆధారపడకుండా మీ స్కిల్స్, మీ శ్రమ, మీ యొక్క ఎఫర్ట్స్ అనేటువంటిది చాలా ముఖ్యం ఇక్కడ.
కాబట్టి ఇది మీరు పెట్టాలి అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకు ఈ రాహు మూలకంగా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూడాను సూక్ష్మంగా ఆలోచించి ప్రారంభించడం మంచిది. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ 9వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా కొంత అధైర్యానికి గురి చేస్తాడు. అధైర్యము ఎప్పుడు సంభవిస్తుంది మనకు అనంటే, మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో కార్యసిద్ధి అంటే సక్సెస్ రేట్ అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు మనకు అధైర్యము, భయము, భ్రాంతి, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను రాహు మూలకంగా కలుగుతాయి. రాహు ముఖ్యంగా ఇలాంటి వాటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు, మనిషిని అధైర్యంలోకి నెట్టుతాడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులు, ఆత్మీయులతో సత్సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక అందరి సలహాలను తీసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో. కానీ వాళ్ళందరి సలహాలను మీరు ఏకకాలంలో అమలు చేయడం అనేటువంటిది సాధ్యం కాదు కనుక మీరేం చేయాలి, అందరి సలహాలను తీసుకొని అందులో మీకు అనుకూలమైనటువంటివి, మీకు ఏదైతే అనుకూలము లాభదాయకంగా ఉంటుందో దాన్ని మట్టుకే మీరు కార్యాచరణలో పెట్టండి. అప్పుడు మీకు సత్ఫలితాలను కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా రాహు మూలకంగా మీకు కొంత ఇబ్బంది ఉంది ఈ సమయంలో. అయితే మనకు పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఇదే సమయంలో కేతువు మీకు బాగా అనుకూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో కేతువు సంచరించడము చాలా కలిసి వస్తుంది. అన్నదమ్ములతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. పూర్వం ఉన్నటువంటి వైషమ్యాలు, కలహాలు ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. తర్వాత ఇప్పుడు రాహు మూలకంగా బంధువులతో కొంత అనర్థాలు అనేటువంటిది 9వ స్థానంలో సంచరించడం మూలకంగా ఉంది. అయితే కేతువు దాన్ని రెక్టిఫై చేస్తాడు. కేతువు 3వ స్థానంలో ఉన్నప్పుడు భ్రాతృస్థానము, అన్నదమ్ములకు సంబంధించినటువంటి స్థానం, మీరు వీర్య పరాక్రమాలు ప్రదర్శించేటువంటి స్థానం. కాబట్టి ఇవన్నీ కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లాభం కూడాను ఇందులో గోచరిస్తుంది. కార్యసిద్ధి కూడాను బాగా ఉంది. రాహు మూలకంగా కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కేతువు దాన్ని కాంపెన్సేట్ చేస్తాడు. కనుక మీరు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే రాహు కేతువుల మూలకంగా కొంత మీకు ఇబ్బంది ఏర్పడినప్పటికీ కేతువు మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయం లోపల. ఎప్పుడు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కూడాను 1.5 సంవత్సరాలు కేతువు మీకు బాగా అనుకూలంగా ఉన్నాడు. కేతువు చాలా మంచి పనులు చేస్తాడు. ఇగ్నోర్ చేయవలసినటువంటి అవసరం లేదు. గురు శనులు ఎలాంటి ఫలితాలను ఇస్తారో రాహుకేతువులు కూడాను జాతకుడికి అలాంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేతువు మీకు అనుకూలంగా ఉన్నాడు కనుక మీకు చాలా పనుల లోపల సత్ఫలితాలను కలిగించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు,
చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు. అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు. కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి.
తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది.